హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎక్కువ కష్టపడకుండా ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ నేతి బొబ్బట్లు రెసిపీని చూద్దాము. ఇన్స్టెంట్ బొబ్బట్లు అనగానే రవ్వతోనో కొబ్బరి పూర్ణంతోనో చేసేస్తుంటాం కదా, అలా కాకుండా ఈ బొబ్బట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఈ పండగకి తప్పకుండా ఈ నేతి బొబ్బట్లని ట్రై చేయండి. ముందుగా మనం బొబ్బట్లకి పైపిండి కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మీరు కావాలంటే మైదాతో అయినా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్లో సగం వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి. పిండి చూడండి నూనె పట్టించాక ఈ విధంగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరి గట్టిగా కాకుండా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. నాకైతే 1 కప్పు నీళ్ళలో 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు మిగిలాయి. పిండి చూడండి కొంచెం పలుచగా, మరీ పలుచగా కాదు, చూసారు ఈ విధంగా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని మళ్ళీ ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొలతల్లో పిండి కలుపుకున్నామంటే బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి. మరీ నూనె ఎక్కువైనా కానీ విరిగిపోయినట్లుగా వస్తాయి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుని పిండి ఆరిపోకుండా పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకుని పిండికి బాగా పట్టించాలి. 2 వైపులా కూడా పిండి ఆరిపోకుండా చూడండి, ఈ విధంగా 2 వైపులా పట్టించేసి మూత పెట్టేసి పిండిని 1 గంట పాటు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం లోపలి పూర్ణాన్ని తయారు చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో మరొక కప్పు నీళ్లు పోసి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాల పప్పు, తినేశనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు 1 కప్పు వేసుకుని ఇందులో 3-4 యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా పొడి చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి జల్లించుకుందాము. డైరెక్ట్గా మనం ఏ ప్యాన్లో అయితే ఈ స్టఫింగ్ని తయారు చేసుకుంటామో అదే ప్యాన్లోకి జల్లించేసుకోండి. బాగా మెత్తగా పొడి చేసుకుంటే మనకి రవ్వగా ఏమీ మిగలదు. ఈ విధంగా జల్లించేసుకొని మనం చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేసారంటే పిండి ఉండలు కట్టేస్తుంది. కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఉండలుగా అనిపిస్తుంటే చూడండి, ఈ విధంగా స్పూన్తో మ్యాష్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలిపేసుకుని మిగిలిన బెల్లం నీళ్ళు కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముందు చాలా పల్చగా ఉంది అనిపిస్తుందండి, ఇది కొంచెం వేడెక్కిందంటే గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. చూడండి, గట్టిపడడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వెంటనే ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇది చిక్కబడుతుంది అనుకుంటారో అప్పుడు వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఉండలేమైనా కడుతుంది అనిపిస్తే స్పూన్తో మ్యాష్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు, లో ఫ్లేమ్లోనే ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి వేసిన నెయ్యి ఇందులో బాగా కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒకసారి వేసిన నెయ్యి ఈ పిండిలో ఈ మిశ్రమంలో బాగా కలిసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అదే కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు నెయ్యి పడుతుంది. మొత్తం నెయ్యి ఒకేసారి పోయకుండా ఈ విధంగా 4 సార్లుగా 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ మిశ్రమం కూడా చూడండి ప్యాన్ కంటుకోకుండా చక్కగా సపరేట్ అవుతుంది కదా, ఇలాగే మరి కొంచెం సేపు ఉడికించుకుంటే చూడండి ఈ విధంగా తయారవుతుంది. మనకి లోపలి పూర్ణం రెడీ అయిపోయింది. కొంచెం ఈ మిశ్రమాన్ని చేత్తో తీసుకుంటే మనకి చక్కగా ఉండలాగా రావాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, బొబ్బట్లకి లోపలి పూర్ణం పిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. 1 అవర్ తర్వాత చూస్తే పైపిండి చూడండి చక్కగా నాని స్మూత్గా తయారైంది. పైపిండి రెడీగా ఉంది. అలాగే లోపలి స్టఫింగ్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చేత్తో మ్యాష్ చేసుకుంటూ పొడిగా చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా పొడిగా చేసేసుకుని కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి, అచ్చం మనకి శనగపప్పు పూర్ణం ఉన్నట్లే ఉంది కదా.
ఇదే విధంగా మిగిలిన మిశ్రమంతో కూడా లడ్డు లాగా చేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ నాకు ఈ కొలతలతో 12 వరకు వచ్చాయి. అంటే మొత్తం మనకి 12 బొబ్బట్లు వస్తాయి. దానికి తగ్గట్టుగా మీరు పప్పు తీసుకోండి, పుట్నాల పప్పు దానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు బొబ్బట్లు స్ప్రెడ్ చేయడానికి బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ తీసుకుని కొంచెం నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి. పైపిండిని కొంచెం తక్కువ తీసుకోవాలి. మనం లోపలి స్టఫింగ్ కంటే కూడా పైపిండి కొంచెం తక్కువ ఉండేలాగా తీసుకోవాలి. ముందు కొంచెం మందంగా స్ప్రెడ్ చేసేసుకుని దీంట్లో స్టఫింగ్ని పెట్టేసేయాలి. అన్ని వైపుల నుంచి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పైకి తీసుకుంటూ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చేతికి మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకుని ఈ పై భాగం కిందకు వచ్చేలాగా పెట్టి మధ్య మధ్యలో చేతిని నూనెతో కానీ నెయ్యితో కానీ అద్దుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పిండిని బాగా నానబెట్టాం కదా, చక్కగా ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బొబ్బట్లని కాల్చుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని పైనుంచి కొంచెం, నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు చక్కగా నూనె అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్టును వేసేసి నిదానంగా బటర్ పేపర్ని తీసేసుకోవాలి. అదే మీరు కవర్తో చేస్తున్నట్లయితే చేతిలోకి తీసుకుని అప్పుడు దీనిపైన వేసుకోండి. ఇది పైన కొంచెం పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. బొబ్బట్లని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తాయి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి బొబ్బట్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పండగకి మీరు కూడా ఈ ఇన్స్టెంట్ బొబ్బట్లని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.